డబ్బు ఎక్కడ ఉండాలండి? మన జేబులో డబ్బు ఉంటే, మన పర్సులో ఉంటే, పోనీ మన బ్యాంక్ అకౌంట్లో ఉంటే తీసుకుంటామండి. అంతేకాని ఆ రెడ్డి గారికి ఇచ్చామండి, రేపు పొద్దున ఆయన 10,000 ఇస్తాడండి, అందులో మీకు 3,000 ఇస్తానంటే ఆయన నీకు ఇవ్వాలా? అందులో 3,000 ఇవ్వాలా? జరిగే పనేనా ఇది? ఇంతవరకు అందరూ బతుకుండాలా వద్దా? నీ దగ్గర ఉంటే ఇస్తామని చెప్పి, అంతేగా రేపు ఎప్పుడో ఆయన ఇస్తాట, వారం రోజుల తర్వాత రమ్మంటే జరిగే పని కాదు ఇది. పరహస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నేన సా విద్య నతద్ధనం. పుస్తకంలో ఉన్న విద్య, ఇతరుల చేతుల్లో ఉన్న డబ్బు సమయానికి పనికి రావయ్యా. విద్య అంటే నీ హృదయంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి, నీ మేధాశక్తిలో ఉండాలి, నాలుక చివర ఉండాలి. సరస్వతీదేవి బ్రహ్మదేవుడు నాలుక చివర ఉంటుందంటారు. అంటే అర్థం ఏమిటి? ఆయన విద్యావంతుడు, ఆయన మేధావి, ఆయన బ్రహ్మ, ఆయన వేద. సరస్వతీదేవి మన నాలుక చివర ఉండాలి. అంటే మనం కంఠస్థం చెయ్యాలి, ఖచ్చితంగా ధారణ చెయ్యాలి, గుర్తు పెట్టుకోవాలి, అవగాహన చెయ్యాలి. అటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తిగా.